ఒక చిన్న గ్రామంలో పిశాచి అనే ఆత్మ అందరినీ భయపెడుతూ ఉండేది. ఆ పిశాచి రాత్రి పూట మాత్రమే కనిపించేది. దాని రూపం చాలా భయంకరమైనది. పొడవాటి జుట్టు, ఎర్రటి కళ్ళు, బంగారు దంతాలు, మచ్చలు తలపై కనిపించేవి. గ్రామంలోని ప్రజలు రాత్రి బయటకు వెళ్లడం మానేశారు. పిల్లలు రాత్రి వేళ ఒంటరిగా తిరగడానికి భయపడ్డారు. ఈ పరిస్థితి గ్రామం మొత్తం ఒక నిశ్శబ్ద ఆవాసంలా మారింది. ఒకరోజు సీత అనే యువతి ఈ విషయం గురించి తెలుసుకుంది. ఆమె ధైర్యవంతురాలు. పిశాచి వాస్తవంగా ఎవరో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాత్రిపూట ఆ పిశాచి కనిపించే చోటికి వెళ్లి ఆత్మని ఎదుర్కొంది. ఆ పిశాచి చెప్పిన కథలో ఆమె అసలు ఒక బాధపడుతున్న ఆత్మ. పూర్వంలో అన్యాయం చేసి చనిపోయిన ఒక అమ్మాయి ఆ పిశాచి రూపంలో తిరుగుతుందన్నది నిజం. ఆ అమ్మాయి తన కాపురానికి న్యాయం కావాలని, తన మరణ వెనుక ఉన్న నిజాలు బయటపడాలని కోరుకుంటోంది. సీత ఆత్మకు సహాయం చేయాలని తీర్మానించుకుని గ్రామంలో అందరితో కలిసి పూజలు నిర్వహించి ఆ ఆత్మను విముక్తి చేయించింది. ఆ తర్వాత ఆ గ్రామం మళ్లీ శాంతియుతంగా మారింది. పిశాచి రూపంలో వచ్చిన ఆత్మకు శాంతి చేకూరింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.